నమస్కారం. మన శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థను ఒక పెద్ద హైవే నెట్వర్క్లా ఊహించుకుంటే చాలా అవయవాలు ఒకే రకమైన ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాయి. కానీ కొన్ని అవయవాలు మాత్రం వాటికి సొంత రూల్స్, షార్ట్కట్స్, ఇంకా చెప్పాలంటే వాటికవే ఒక ప్రత్యేకమైన ట్రాఫిక్ సిస్టమ్ను నిర్మించుకున్నాయి. ఈరోజు మనం అలాంటి కొన్ని ప్రత్యేక ప్రసరణ వ్యవస్థల గురించి లోతుగా చర్చిద్దాం. మన ఈ చర్చ శరీరధర్మ శాస్త్రవేత్త మరియు న్యూరో సర్జనైన డాక్టర్ గాంధీ బి లంకగారి రచన ఆధారంగా సాగుతుంది. మనం మెదడు, గుండె, చర్మం ఇంకా గర్భంలో ఉన్న పిండం యొక్క ప్రసరణ వ్యవస్థల గురించి తెలుసుకుందాం. వైద్య విద్యార్థులకు, ఫిజియాలజీలో శిక్షణ పొందుతున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ముందుగా మన శరీరానికి కమాండ్ సెంటర్ అయిన మెదడుతో మొదలు పెడదాం. ఖచ్చితంగా. మెదడుకు నిరంతరం శక్తి కావాలి, కానీ అదే సమయంలో అది చాలా సున్నితమైనది కూడా. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి అది ఒక అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. అవును. దానికి రక్తం ఎలా సరఫరా అవుతుంది? అంటే దాని నిర్మాణం ఎలా ఉంటుంది? మెదడుకు రక్తాన్ని చేరవేయడానికి ప్రధానంగా 4 దారులున్నాయి. 2 ఇంటర్నల్ కెరోటిడ్ ధమనులు ముందువైపు నుండి, ఇంకా 2 వెర్టిబ్రల్ ధమనులు వెనుక నుండి వస్తాయి. ఓకే, 4 దారులు. ఈ వెనుక నుంచి వచ్చే 2 వెర్టిబ్రల్ ధమనులు కలిసిపోయి బ్యాజిలార్ ధమనిగా ఏర్పడతాయి. ఇది ముందు నుంచి వచ్చే కెరోటిడ్ ధమనులతో కలిసి మెదడు కింద ఒక సర్కిల్ను ఏర్పరుస్తుంది. విన్నాను. సర్కిల్ ఆఫ్ విల్లిస్ అంటారు కదా. అంటే ఇదొక ట్రాఫిక్ రౌండబౌట్ లాంటిదా? ఒక దారిలో బ్లాక్ వస్తే రక్తం మరో దారిలోంచి వెళ్ళిపోవడానికి వీలుంటుందన్నమాట. అవునవును, సరిగ్గా అదే పాయింట్. సిద్ధాంతపరంగా అయితే అదొక భద్రతా వలయంలా పనిచేయాలి. కానీ ఆచరణలో చాలామందిలో ఆ కనెక్టింగ్ రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయి. అందుకే ఒక ప్రధాన ధమని అంటే కెరోటిడ్ ధమని మూసుకుపోతే ఈ సర్కిల్ తరచుగా ఆ నష్టాన్ని పూడ్చలేదు. దానివల్ల తీవ్రమైన ఇష్కీమియా వస్తుంది. అయితే మనం తరచుగా వినే రక్త మెదడు అవరోధం లేదా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ గురించి చెప్పండి. అది నిజానికి ఎలా నిర్మించబడింది? మంచి ప్రశ్న. శరీరంలోని ఇతర రక్త కేశనాళికలకు చిన్న చిన్న రంధ్రాలు అంటే ఫెనిస్ట్రేషన్లు ఉంటాయి. కానీ మెదడులోని కేశనాళికల గోడలు చాలా గట్టిగా ఉంటాయి. అక్కడి ఎండోథీలియల్ కణాల మధ్య టైట్ జంక్షన్లు అనే సిమెంట్ లాంటి నిర్మాణాలుంటాయి. వాటి చుట్టూ ఆస్ట్రోసైట్ ఎన్ఫీట్ అనేవి అతుక్కుని ఆ గోడను మరింత పటిష్టం చేస్తాయి. అంటే ఒక హై సెక్యూరిటీ గేట్ లాంటిదన్నమాట. సరిగ్గా. ఈ గోడను నరాలు కూడా నియంత్రిస్తాయి. సింపథెటిక్ నరాలు రక్తనాళాలను సంకోచింపజేస్తే పారాసింపథెటిక్ నరాలు వాటిని వ్యాకోచింపజేస్తాయి. ఆసక్తికరంగా ఉంది. మరి ఈ రక్తనాళాలను లాగితే నొప్పి వస్తుందా? తప్పకుండా. సెన్సరీ నరాలు కూడా ఉంటాయి. వాటిని లాగితే తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇప్పుడు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటే సిఎస్ఎఫ్ గురించి చెప్పండి. అది ఎలా ఏర్పడుతుంది? సిఎస్ఎఫ్ మన సిస్టంలో సుమారు 150 ఎంఎల్ ఉంటుంది. కానీ రోజుకు 550 ఎంఎల్ ఉత్పత్తి అవుతుంది. అంటే రోజుకు దాదాపు 4 సార్ల పూర్తిగా మారిపోతుందన్నమాట. ఇది ప్రధానంగా కోరాయిడ్ ప్లెక్సస్లలో ఏర్పడి వెంట్రికల్స్ గుండా ప్రవహించి చివరికి అరాక్నాయిడ్ విల్లీ ద్వారా రక్తంలోకి మళ్లీ శోషించబడుతుంది. ఒకవేళ ఈ సిఎస్ఎఫ్ పీడనం పెరిగితే ఏమవుతుంది? సాధారణంగా పీడనం 70 నుండి 180 mmHg ఉంటుంది. పీడనం పెరిగితే శోషణ కూడా పెరుగుతుంది. కానీ ప్రవాహంలో ఎక్కడైనా అడ్డంకి ఏర్పడితే దాన్ని నాన్ కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫాలస్ అంటారు. అదే శోషణలో సమస్య ఉంటే కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫాలస్ అంటారు. ఈ సిఎస్ఎఫ్ మెదడును ఎలా కాపాడుతుంది? సిఎస్ఎఫ్ మెదడుకు ఒక వాటర్ బ్యాత్ లాంటిది. తేలేలా చేస్తుంది. మన 1400 గ్రాముల మెదడు ఈ ద్రవంలో ఉండటం వల్ల కేవలం 50 గ్రాముల బరువును మాత్రమే ఫీలవుతుంది. ఇది రక్తనాళాలు, నరాల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. భరించలేని తలనొప్పొస్తుంది కదా, దానికి కారణం ఇదేనా? ఆ ద్రవం తగ్గగానే మెదడు తన అసలు బరువును ఫీలవడం మొదలుపెడుతుందా? సరిగ్గా అదే. అద్భుతమైన అంతర్దృష్టి. ఆ తలనొప్పికి కారణం అదే. అందుకే ఆ పరీక్ష తర్వాత పడుకోమని చెప్తారు. ఇప్పుడు మళ్ళీ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దగ్గరకు వద్దాం. దాని ద్వారా ఏవి సులభంగా వెళ్తాయి, ఏవి వెళ్లలేవు? నీరు, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ ఇవి స్వేచ్ఛగా ప్రయాణిస్తాయి. కానీ గ్లూకోజ్ వెళ్లడానికి మాత్రం GLUT1 అనే ఒక ప్రత్యేకమైన ట్రాన్స్పోర్టర్ కావాలి. ఒక విఐపి ఎంట్రీ పాస్ లాగా. అవును. ఈ GLUT1 లోపం ఉంటే మెదడుకు గ్లూకోజ్ అందక మూర్ఛలోస్తాయి.
అలాగే చాలా మందులను పీ గ్లైకోప్రోటీన్ అనే ఒక పంపు వెనక్కి రక్తంలోకి నెట్టేస్తుంది. అందుకే అవి మెదడుకు చేరవు. మరి ఈ బ్యారియర్లో కిటికీలు లాంటివి ఉంటాయనంటారు. అవేంటి? వాటిని సర్కంవెంట్రిక్యులార్ ఆర్గన్స్ అంటే సివిఓస్ అంటారు. ఈ ప్రదేశాలలో కేశనాళికలు ఫెనెస్ట్రేటెడ్గా ఉంటాయి. అంటే బ్యారియర్ ఉండదు. ఎందుకలా? ఎందుకంటే ఆ ప్రదేశాలు రక్తాన్ని నేరుగా రుచి చూడాలి. ఉదాహరణకు ఏరియా పోస్ట్రీమా అనేది వాంతులను నియంత్రించే కీమోరెసెప్టర్ ట్రిగ్గర్ జోన్. రక్తంలో ఏదైనా విషం చేరితే అది వెంటనే దాన్ని గుర్తించి మనల్ని వాంతి చేసుకునేలా చేస్తుంది. అయితే ఈ బీబీబీ యొక్క ప్రధాన విధులేమిటి? ఇది మెదడులోని అయాన్ల గాఢతను, ముఖ్యంగా పొటాషియం, కాల్షియం వంటి వాటిని స్థిరంగా ఉంచుతుంది, విష పదార్థాల నుండి కాపాడుతుంది. ఇన్ఫెక్షన్లు, కణితులు ఉన్నప్పుడు ఈ బీబీబీ దెబ్బతింటుంది. అందుకే కాంట్రాస్ట్ ఏజెంట్లు లోపలికి వెళ్లి ఇమేజింగ్లో కణితలను గుర్తించడానికి సహాయపడతాయి. పాన్యాత. అలాగే నవజాత శిశువులలో ఈ బ్యారియర్ పూర్తిగా అభివృద్ధి చెందదు. అందుకే కామెర్లు తీవ్రమైతే కెర్నిక్టరస్, ఆ బిలిరుబిన్ మెదడులోకి చేరి దెబ్బతీసే ప్రమాదముంది. మెదడుకు నిమిషానికి ఎంత రక్తం అవసరం? సగటున నిమిషానికి 750 ml. గ్రే మ్యాటర్కు ఎక్కువ, వైట్ మ్యాటర్కు తక్కువ సరఫరా అవుతుంది. ఆలోచించండి, మెదడు మన శరీరంలోని ఆక్సిజన్లో 20% వాడేసుకుంటుంది. 20%? అవును. కేవలం 10 సెకండ్ల పాటు రక్త ప్రవాహం ఆగితే చాలు, మనం స్పృహ కోల్పోతాం. పుర్రెలోని స్థిరమైన పరిమాణం రక్త ప్రవాహాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? దానినే మోన్రో కెల్లీ డాక్ట్రిన్ అంటారు. పుర్రె ఒక మూసి ఉన్న పెట్టె కాబట్టి లోపల మెదడు, రక్తం, సిఎస్ఎఫ్ ఉంటాయి. మొత్తం పరిమాణం స్థిరంగా ఉండాలి. అంటే ఒకదాని పరిమాణం పెరిగితే మరొకటి తగ్గాలి. సిరల పీడనం పెరిగితే కపాలంలో పీడనం ఐసిపి పెరిగి ధమనుల ద్వారా వచ్చే రక్త ప్రవాహం తగ్గుతుంది. మరి రక్తపోటు మారినప్పుడు, అంటే పెరిగినా తగ్గినా, మెదడు తన రక్త ప్రవాహాన్ని ఎలా స్థిరంగా ఉంచుకుంటుంది? దానినే ఆటోరెగ్యులేషన్ అంటారు. రక్తపోటు 65 నుండి 140 mmHg మధ్య ఉన్నంతవరకు మెదడుకు రక్త ప్రవాహం దాదాపు స్థిరంగా ఉంటుంది. అద్భుతం. అవును. రక్తపోటు మరీ పెరిగితే సింపథెటిక్ వ్యవస్థ రంగంలోకి దిగి రక్తనాళాలను సంకోచింపజేసి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ను కాపాడుతుంది. మనం ఆలోచించినప్పుడు లేదా పనిచేసినప్పుడు కూడా రక్త ప్రవాహం మారుతుందా? ఖచ్చితంగా. స్థానిక నాడీకణాల చర్యకు అనుగుణంగా స్థానిక రక్త ప్రవాహం పెరుగుతుంది. ఉదాహరణకు, మీరు కుడిచేతిని కదిపితే మీ మెదడులోని ఎడమవైపు మోటార్ కార్టెక్స్లో ప్రవాహం పెరుగుతుంది. అంటే ఎఫ్ఎంఆర్ఐ స్కాన్లు పనిచేసేది ఈ సూత్రం మీదేనా? సరిగ్గా పట్టుకున్నారు. అల్జైమర్స్, హంటింగ్టన్ వంటి వ్యాధులలో రక్త ప్రవాహంలో నిర్దిష్ట మార్పులు కూడా కనిపిస్తాయి. సరే, మెదడు ఎంత అద్భుతంగా తనను తాను కాపాడుకుంటుందో చూశాం. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన సవాలును ఎదుర్కొనే అవయవం గురించి మాట్లాడుకుందాం. గుండె. గుండె కండరాలకు రక్తం ఎలా అందుతుంది? కరోనరీ ధమనులు, అయోర్టిక్ వాల్వ్ వెనుక నుండి మొదలయ్యి గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇక్కడే అసలు విషయముంది. గుండె కొట్టుకుంటున్నప్పుడు దాని రక్త ప్రవాహం ఎలా ప్రభావితమవుతుంది? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎడమ జఠరిక అంటే ఎల్వి సంకోచించినప్పుడు సిస్టోల్ అది ఎంత బలంగా ముడుచుకుంటుందంటే దాని కండరాల లోపలి పొరలోని రక్తనాళాలు నొక్కుకుపోతాయి. ఒక్క నిమిషం. నేను సరిగ్గా అర్థం చేసుకున్నానా? అంటే మన శరీరంలో అత్యంత ముఖ్యమైన కండరం అది పనిచేస్తున్నప్పుడు, అంటే రక్తాన్ని పంప్ చేస్తున్నప్పుడు తనకు తాను రక్త సరఫరాను దాదాపు ఆపేసుకుంటుందా? అవును, మీరు చెప్పింది నిజం. అది వినడానికి విరుద్ధంగా ఉంటుంది, కాని అదే వాస్తవం. అయ్యబాబోయ్! అందుకే ఆ ప్రాంతానికి ప్రధానంగా గుండె విశ్రాంతి తీసుకునే సమయంలో, అంటే డయాస్టోల్లో మాత్రమే రక్తం సరిగా అందుతుంది. అయితే దీని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది కదా? అంటే గుండె వేగంగా కొట్టుకోవడం, టాకీకార్డియా మొదలుపెడితే డయాస్టోల్ సమయం తగ్గిపోతుంది. అప్పుడు గుండెకు తగినంత రక్తం, ఆక్సిజన్ అందదు. అంటే గుండె వేగంగా పనిచేయడం దానికి మంచిది కాదు. అది తనను తాను ఆకలితో చంపుకున్నట్టేనా? అద్భుతంగా చెప్పారు. మీరు విషయాన్ని సరిగ్గా గ్రహించారు. వేగవంతమైన హృదయస్పందన గుండెకు ఎందుకు ప్రమాదకరమో అదే కారణం. మరి గుండె రక్తప్రవాహాన్ని ఏవి నియంత్రిస్తాయి? ప్రధానంగా జీవక్రియ కారకాలు. నరాలకన్నా ఇవే ముఖ్యం. ఆక్సిజన్ తక్కువైనప్పుడు అడినోసిన్ వంటి పదార్థాలు విడుదలై వెంటనే రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయి.
ఇంకో విషయం, గుండె విశ్రాంతి సమయంలోనే రక్తం నుండి 70–80% ఆక్సిజన్ను తీసేసుకుంటోంది. కాబట్టి ఎక్కువ పని చెయ్యాల్సి వస్తే ఆక్సిజన్ గ్రహించడం పెంచే అవకాశం లేదు. రక్త ప్రవాహం పెరగడం ఒక్కటే మార్గం. గుండెపోటు గురించి ఏం చెప్తారు? గుండెపోటు అంటే ఎంఐ సాధారణంగా ధమని నెమ్మదిగా మూసుకుపోవడం వల్ల రాదు. ధమనిలోని ప్లాక్ అకస్మాత్తుగా చిట్లి అక్కడ రక్తం గడ్డకట్టడం వల్ల వస్తుంది. దీన్ని నిర్ధారించడానికి ట్రోపోనిన్ వంటి బ్లడ్ మార్కర్లను వాడతాం. సరే, ఇప్పుడు చర్మం గురించి చర్చిద్దాం. దాని రక్త ప్రసరణ ఉద్దేశ్యమేమిటి? చర్మానికి రక్త ప్రసరణ కేవలం పోషణ కోసం మాత్రమే కాదు. దాని ప్రధాన పాత్ర మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం. మన వేళ్లు, అరచేతులలో ఆర్టెరియోవీనస్ అనస్టోమోసిస్ అనే ప్రత్యేకమైన షంటులుంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని చాలా విస్తృతంగా మార్చగలవు. మనం చర్మాన్ని గీరినప్పుడు వచ్చే ఆ ఎర్రటి చారల వెనుక ఉన్న శాస్త్రమేమిటి? దానిని ట్రిపుల్ రెస్పాన్స్ అంటారు. మొదట ఎర్రటి గీత, తర్వాత వాపు, వీల్, ఆపై చుట్టూ ఎర్రబడటం, ఫ్లేర్ వస్తుంది. ఈ ఫ్లేర్ అనేది యాక్సాన్ రిఫ్లెక్స్ అనే ఒక స్థానిక నాడీ ప్రతిచర్య వల్ల వస్తుంది. అంటే ఆ సమాచారం మెదడుకు వెళ్లకుండానే అక్కడికక్కడే నరాలు కొన్ని రసాయనాలను అంటే సబ్స్టాన్స్ పి, సిజిఆర్పి వంటి వాటిని విడుదల చేసి చుట్టుపక్కల రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయి. ఒక హైపర్ లోకల్ అలారం సిస్టమ్ లాంటిదనమాట. సరిగా. మరి చర్మం చల్లగా లేదా వేడిగా ఉండటాన్ని రక్త ప్రవాహం ఎలా నియంత్రిస్తుంది? సింపథెటిక్ నరాలు చర్మంలోని రక్తనాళాలను సంకోచింపజేస్తాయి. చలిలో మన చర్మం పాలిపోయి నీలంబూడిద రంగులో ఉండటానికి కారణమిదే. అదే శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఈ నరాల టోన్ తగ్గి రక్తనాళాలు వ్యాకోచించి చర్మం ఎర్రగా మారుతుంది, వేడిని బయటకు పంపడానికి. అందుకే షాక్లో ఉన్న రోగిని వేడి చేయడం ప్రమాదకరం అంటారు కదా? అవును, షాక్లో రక్తపోటు తక్కువగా ఉంటుంది. వారిని వేడి చేస్తే చర్మంలోని రక్తనాళాలు వ్యాకోచించి రక్తపోటు మరింత పడిపోయే ప్రమాదముంది. ఓకే, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన తాత్కాలికమైన వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. గర్భాశయం, ప్లాసెంటా మరియు పిండ ప్రసరణ. ఇది జీవశాస్త్రంలోని ఒక అద్భుతం. గర్భధారణ సమయంలో గర్భాశయానికి రక్త ప్రవాహం సుమారు 20 రెట్లు పెరుగుతుంది. ప్లాసెంటా అంటే మాయ, పిండానికి ఊపిరితిత్తిలా పనిచేస్తుంది. తల్లి రక్తం ఒకవైపు, పిండం యొక్క కేశనాళికలు మరోవైపు ఉండి ఆక్సిజన్, పోషకాల మార్పిడి జరుగుతుంది. గర్భంలో పిండం యొక్క రక్త ప్రసరణ ఎలా ఉంటుంది? ఆ షంట్లు లేదా షార్ట్కట్స్ గురించి చెప్పండి. పిండంలో 3 ముఖ్యమైన షంట్లుంటాయి. బొడ్డుసిర, అంబిలికల్ వెయిన్ నుండి వచ్చే 80% ఆక్సిజనేటెడ్ రక్తం డక్టస్ వినోసస్ ద్వారా కాలేయాన్ని దాటవేస్తుంది. ఆ తర్వాత ఫోరమెన్ ఓవాలే అనే ఒక తలుపు ద్వారా గుండె యొక్క కుడి కర్ణిక నుండి నేరుగా ఎడమ కర్ణికలోకి వెళుతుంది. దీనివల్ల మంచి ఆక్సిజన్ ఉన్న రక్తం ఊపిరితిత్తులకు వెళ్లకుండా నేరుగా మెదడుకు, పై శరీరానికి వెళ్తుంది. మెదడుకు ఉత్తమమైన ఆక్సిజన్ను పంపడానికి ప్రాధాన్యత ఇస్తుందన్నమాట. అవును, తక్కువ ఆక్సిజన్ ఉన్న రక్తం డక్టస్ ఆర్టెరియోసిస్ అనే మరో షంట్ ద్వారా ఊపిరితిత్తులను తప్పించుకుని కింది శరీరానికి తిరిగి ప్లాసెంటాకు వెళ్తుంది. పిండం యొక్క హిమోగ్లోబిన్ ఎందుకు భిన్నంగా ఉంటుంది? ఫీటల్ హిమోగ్లోబిన్ అంటే HbF కి ఆక్సిజన్పై ఆకర్షణ చాలా ఎక్కువ. దాన్ని ఒక ఆక్సిజన్ అయస్కాంతంలా ఊహించుకోవచ్చు. దీనికి కారణం అది 2,3-DPG అనే రసాయనానికి తక్కువగా అతుక్కుంటుంది. అందువల్లే ప్లాసెంటాలోని తక్కువ ఆక్సిజన్ పీడనంలో కూడా తల్లి రక్తం నుండి ఆక్సిజన్ను సమర్థవంతంగా లాక్కోగలదు. మరి పుట్టిన వెంటనే ఈ వ్యవస్థ మొత్తం ఎలా మారిపోతుంది? శిశువు మొదటి శ్వాస తీసుకోగానే ఒక నాటకీయమైన మార్పు మొదలవుతుంది. ఊపిరితిత్తులు గాలితో నిండగానే అక్కడ రక్తనాళాల నిరోధకత ఒక్కసారిగా పడిపోతుంది. రక్తంలో ఆక్సిజన్ పెరగడం వల్ల బొడ్డు ధమనులు, డక్టస్ ఆర్టెరియోసిస్ మూసుకుపోతాయి. ఎడమ కర్ణికలో పీడనం పెరిగి ఫొరామెన్ ఓవాలే అనే తలుపు శాశ్వతంగా మూసుకుపోతుంది. దీంతో ప్రసరణ వ్యవస్థ ప్యారలల్ నుండి సీరియల్గా మారిపోతుంది. కొన్నిసార్లు ఈ డక్టస్ ఆర్టెరియోసిస్ మూసుకోకపోతే పీడిఏ, దానిని మూయడానికి ఇండోమెథాసిన్ అనే మందును ఉపయోగిస్తారు. అద్భుతం! మనం చూసినట్లుగా ఈ ప్రత్యేక ప్రసరణ వ్యవస్థలు శరీరంలోని విభిన్న అవసరాలకు అనుగుణంగా ఎంత అద్భుతంగా మార్పు చెందాయో స్పష్టమవుతోంది. అవును, ఈ సూత్రాలను అర్థం చేసుకోవడం స్ట్రోక్,
గుండెపోటు నుండి ప్రసవ సంబంధిత సమస్యల వరకు అనేక వ్యాధులను నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి చాలా అవసరం. ఈ చర్చను ఒక ఆలోచనతో ముగిద్దాం. మెదడులోని నాడీకణాల చర్యకు రక్తప్రవాహానికి మధ్య ఇంత బలమైన సంబంధం ఉన్నప్పుడు, భవిష్యత్తులో స్థానిక రక్తప్రవాహాన్ని బయటనుండే నాన్ ఇన్వాసివ్గా మార్చగల సాంకేతికతలు వస్తే, అవి నాడీ సంబంధిత లేదా మానసిక రుగ్మతల చికిత్సలో ఎలాంటి విప్లవాత్మక మార్పులను తీసుకురావచ్చు?